గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. తిరుపతి ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ కర్నూలు పట్టణ కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ఎన్నో హింసాత్మక ఘటనల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే మొదటి ముద్దాయి అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవితమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు వచ్చిన మంత్రి స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ నాగరాజుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనితో ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లారని తెలియజేశారు. అనంతరం బాధిత కుటుంబాలతో మాట్లాడి అండగా నిలిచి ఇప్పటికీ తొక్కిసలాటకు బాధ్యులుగా గుర్తించిన కొందరు అధికారులపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ తరుణంలో మృతుల కుటుంబాలకు అక్షరాల 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారంతో పాటు కుటుంబంలోకి ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు అక్షరాల 5 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి అక్షరాల 2 లక్షల రూపాయలు అందించడంతో పాటు మొత్తం వైద్యము ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మొన్నటి రోజు జరిగిన విషయం అందరికీ తెలుసు, అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకు జరిగిందో కూడా నిన్నటి రోజు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పరిశీలించారు. స్వయానా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయాన అక్కడే ఉండి అన్ని పరిశీలించారు. అది ఏట్లు తోసేయడమో, అది అసమర్థత వలనో, లేకపోతే కానే కాదన్న విషయం ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ లక్షలాది మంది ప్రజలకు గత 6 నెలలుగా తిరుమలలో ఎన్నో రిసోర్సెస్ జరిగాయి, చాలా విధాలుగా అభివృద్ధి జరిగింది. ఏ విధంగా అంటే భక్తాదులు 6 నెలల నుంచి ప్రశాంతంగా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం. మాకు మంచి ప్రసాదాలు, మంచి వసతులు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఈ 6 నెలల నుంచి మారాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున జరిగినది చాలా బాధాకరమైన సంఘటన. అందుకు ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పరిశీలించారు, అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారనే విషయం తెలుసు. అదేవిధంగా ఎవరైతే మరణించారో వారి కుటుంబానికి అండగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు కూడా 2.5 లక్షలు, తీవ్రంగా గాయాలైన వారికి కూడా 5 లక్షల రూపాయలు మెడికల్ ఛార్జెస్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారనే విషయం తెలుసు. మరి తిరుపతి విషయం, తిరుమల విషయం, స్వయాన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మందికి ఈరోజు దర్శనం చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా, మళ్ళీ జరగకుండా తీవ్రంగా అధికారులకు మానేశ్రీ ముఖ్యమంత్రి గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు అధికారులకు దశాదిశ నిర్దేశించారన్న విషయం కూడా మీకు తెలుసు. మరి నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా శవరాజకీయాలు మొదలుపెట్టారు. మరి ఆయన 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. మేము మొత్తం ఎన్డీఏ కూటమంతా బాధపడుతుంది, ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు జరగని విషయం జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలు మొదలుపెట్టారు. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, మీరు ఇలా మాట్లాడటం కాదు, అనుకోకుండా జరిగింది, దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి, టీటీడీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి, మంత్రులు రిజైన్ చేయాలి, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ జరిగింది యాక్సిడెంటల్ గా జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడండి. ఈరోజు శవ రాజకీయాలు చేయడం మీకు అలవాటే. మీ బాబాయ్ పోటీ ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మీ కోడికత్తి పార్టీ ఎలా ఆడారో తెలుసు, గులకరాయి రాళ్ళు ఎలా చేశారో తెలుసు. మీరు రోజు దయ్యాలు వేదాలు వల్లించిన అవసరం మాకు లేదు. మేము చెప్పేది ఒకటే, గతంలో మీరు రాయలసీమ బిడ్డ అన్నారు. మరి రాయలసీమలో అన్నమయ్య డ్యాం కొట్టకపోయింది. మీరు ఇంతటి వరకు ఆ రాయలసీమ అన్నమయ్య డ్యాం కూడా మీరు సందర్శించలేదు. 30 మంది మరణించారు.
30 మంది మరణించారు, 5 గ్రామాలు కూడా మునిగిపోయాయన్న విషయం కూడా తెలుసు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య డ్యాంకి వెళ్లి క్షతగాత్రుల్ని మరణించిన కుటుంబానికి ఓదారుస్తూ, అదే విధంగా బోనమ్మ గారు కూడా ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు కూడా విరాళం కూడా అందజేశారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అదే విధంగా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలే శ్రేయస్సుగా, ప్రజల అభివృద్ధికి, ప్రజలకు అండగా ఉండాలన్నదే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలుసు. మరి మొన్నటి రోజు వరదలు వచ్చాయి విజయవాడకు. వరదలు వచ్చినప్పుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లోనే ఉండి ప్రజలందరినీ కాపాడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ రాజకీయ ఉనికిడి కోసం, మీ పార్టీ ఉంది అని చాటుకోవడానికి కోసం ఇలా శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వంలో ఈ రోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో, సహకారంతో ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, పల్లెపాట మొదలైంది, పొలం పిలిచి మొదలైంది. రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నాం. అదే విధంగా దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చాం. మెగా డిఎస్ఏ, తొలి మెగా డిఎస్ఏ అని చెప్పాం. తొలి మెగా డిఎస్ఏతో సంతకం పెట్టిన ఘనత మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సంపద సృష్టించగల నాయకుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించే ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారన్న విషయం మీరు మర్చిపోయి, మీకు ఆ 11 సీట్లకే పరిమితం చేశారంటే ప్రజలు మీ పరిపాలన మీద ఎంత విరక్తి పుట్టారో ప్రజలందరికీ తెలుసు. మరి మాన్య శ్రీ ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన తిరుపతికి వచ్చి సమస్యను మళ్ళీ పురోగతం కాకుండా కావాల్సిన చర్యలు తీసుకున్నారు. మీరు ఏ రోజైనా 5 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజైనా మీరు ప్రజల దగ్గర పోయి పరామర్శించారా అని కూడా మేము సూటి ప్రశ్నిస్తున్నాం. మీరు గాల్లో తిరిగేదే సరిపోయిందే తప్ప ఎక్కడ దాచుకుందామనే పని మీదే ఉన్నారే తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయారు, రాష్ట్ర అభివృద్ధి ఏమైపోయిందో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే మేము ఈ రోజు కర్నూలుకి వచ్చాం, కర్నూలు కూడా ఇండస్ట్రీ ప్రాంతాల వారీగా ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మా ఎన్డీఏ ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు మన రాష్ట్రానికి మన పిఎం గారు వచ్చారు. పిఎం గారు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారబోతుందన్న విషయాన్ని కూడా ప్రజలందరూ ఆకరించారు. మరి మీ సమయంలో మీరు ఏం చేశారు? మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, చేశారా? మీరు సూటి బస్సులు అడుగుతున్న మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇలా మీరు అబద్ధాలు చెప్పడం వల్ల మీకు 11 సీట్లు పరిమితం చేశారన్న విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. మరి మీరు కానీ, మీ నాయకులు కానీ, మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీరు కోల్పోయారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీరు అభివృద్ధి మీదకి రండి చర్చకి. అభివృద్ధి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు చర్చించడానికి రండి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో రండి, మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అది ఇంకా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఏం జరిగిందన్న విషయాన్ని దగ్గరలోనే ప్రెస్ కూడా రిలీజ్ చేస్తామనే విషయాన్ని కూడా చేస్తాం. కొంతమంది ఏమో అంటున్నారు అదే పనిగానే గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా అది కూడా మేము క్లారిటీ, మేము అనవసరంగా